హాయ్ అండి, నేను మీ సీత. నేనైతే రొయ్యల బిర్యానీ చేద్దాం అనుకుంటున్నానండి. రొయ్యల బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్లో చెప్పండి. నేనైతే ముందుగా రొయ్యలను అయితే ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, పచ్చిమిర్చి, బిర్యానీ మసాలాలు అన్నీ కుక్కర్లో అయితే వేయించేసుకున్నానండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి. తర్వాత అయితే పసుపు, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా కూడా వేసి బాగా వేయించేసానండి. నేనైతే ఒక చెంబు బియ్యం తీసుకున్నానండి. చెంబు బియ్యానికి చెంబున్నర నీళ్ళు వేసానండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కట్ట అన్నీ వేగిపోయాక ఈ రొయ్యి ముక్కలు కూడా వేసి బాగా కలిపేసానండి. తర్వాత అయితే వాటర్ వేసానండి. ఈ బిర్యానీ అయితే చాలా బాగుంటుందండి. కొంతమంది అయితే పచ్చిగా కూడా వేసుకుంటారు రొయ్యల్ని, కానీ ఫ్రై చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి రొయ్యల బిర్యానీ. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో